హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే సోషల్ చేయండి అని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి, రేపే కదా. అయితే ఈరోజు ఇదిగోండి 28th రోజు కేవలం మార్నింగ్ సెషనే ఉంది, లేదు ఆఫ్టర్నూన్, అందుకే చెయ్యలేదు. ఇదిగోండి తర్వాత 29 రేపు కాబట్టి 29 మార్నింగ్ ఉంది, ఆఫ్టర్నూన్ ఉంది. మళ్ళీ ఇదిగోండి 3 రోజులు ఉంది లైన్గా. 29 ఫస్ట్, 29 సెకండ్, 30. ఓకే, ఒక్కసారి ఇక చూసుకోండి మీరు. నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి ఇక్కడ మొత్తం లెసన్ ఉంది. ఈ లెసన్లో కీలక పదాలు అని ఉంది. అంటే ర్యాపిడ్గా ఇప్పుడు ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్ నుంచి రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ప్రశ్నపత్రం తయారు కాదు. కాబట్టి నేను ఈ 5 లెసన్స్ అయినా కనీసం ఇక్కడ నుంచి ఒక్క 5 మార్కులు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మాత్రం చూడండి. కీలక పదాలు అని ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఇంత చెప్పలేం కదా, టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి కీలక పదార్థాలైనా వస్తుంది నాకు. కీలక పదాలు అనేటి ఇదేంది గుడ్డుగా వస్తుందా? కీలక పదాలు అనేది మీకు ఏమైనా అర్థమైతే ఖచ్చితంగా అర్థమైంది మేడం, ఇంకా రేపటి వరకు, రేపు ఈవినింగ్ వరకు కూడా ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంది కాబట్టి చూడండి. తర్వాత ఫస్ట్ కవిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ గౌతమ్ గారు, భాస్కర్ గారు, అండ్ వెన్నెల గారు, చార్మిల గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈరోజు అన్ని బాగున్నాయి మేడం అని రాశారు. అండ్ సోషల్లో కొన్ని ఆన్సర్స్ లేని కొంచెం పెట్టండి అని చెప్పారు, చూసి పెట్టేస్తానండి. తర్వాత సనాతన ధర్మం ప్రణామం చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనూష గారు, మీ అందరికీ హిందీ సెకండ్ పేపర్ కూడా అడిగారండి. ఓకే, ప్రయత్నిస్తాను. ఓకే, ప్రయత్నిస్తాను. తర్వాత కుషాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఇప్పుడే చూసినాయి అంతే నేను. ఓకే, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇవన్నీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, 125 వీడియోస్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా చేసినవి పాయింట్ టు పాయింట్ 124 వీడియోస్ ఉన్నాయి మొత్తం. ఇవి 6th క్లాస్ నుంచి. అయితే ఇది 10th క్లాస్ ఇప్పుడు. సో మన భూమి లెసన్ నుంచి, ఫస్ట్ లెసన్ నుంచి 9వ తరగతి చేయడానికి కారణం ఏంటంటే ఇలా మనకు చాలా వచ్చే బిట్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా. ఉత్తరార్ధ గోళం అంటే భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ప్రాంతం, ఇట్లా చెప్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి చూడండి. తర్వాత దక్షిణార్ధ గోళం అంటే భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న ప్రాంతం అన్నట్టు. ఇట్లా ఉంటే ఇట్లా దీనికి మధ్యలో ఉన్నది, దీనికి మధ్యలో ఉన్నది. ఓకే, తెలుస్తుంది కదా, మంచిగానే తెలుస్తుంది. ఆల్రెడీ మనం చదువుకున్నాము, రేపే ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఇట్లా చూడండి. అక్షాంశం ఏమంటారు? లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడో అనే లాటిన్ భాష అది. లాటిన్ అంటే ఏంటిది? వెడల్పు సమాంతర రేఖలు. ఓకే, అక్షాంశాలు ఏంటి? వెడల్పు సమాంతర రేఖలు. అక్షాంశాలను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అక్షాంశాలు అంటే అడ్డంగా ఉండేటి. అక్షాంశాలు అంటే ఏంటి? అడ్డంగా ఉండేటి. ఆ. ఓకే, అక్షాంశాలు అడ్డంగా ఉండేటి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. రేఖాంశాలు అంటే పొడుగుగా ఉండేటి, అక్షాంశాలు అడ్డం, అంతే. 0 డిగ్రీల అక్షాంశం భూమధ్య రేఖ పొడవైన అక్షాంశం. ఓకే, 181 అక్షాంశాలు మొత్తం భూమధ్య రేఖతో మొత్తం అక్షాంశాలు ఎన్ని? 181. ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. ధ్రువ నక్షత్రం యొక్క వాళ్ళు అక్షాంశాన్ని తెలుసుకునేవారు దాంతో. ఓకే, రేఖాంశం అంటే ఏంటి? లాంగిట్యూడ్, ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. సో లాంగిట్యూడో అంటే లాటిన్ పదము. తర్వాత మెరిడినియస్ అనేది లాటిన్ పదము. మధ్యాహ్న రేఖలు అంటారు. దేన్ని? రేఖాంశాన్ని మధ్యాహ్న రేఖలు అంటారు. అర్థమైందా? 0 డిగ్రీ రేఖాంశము గ్రీనిచ్ మెరీడియన్. 0 డిగ్రీ రేఖాంశం ఏమంటారు? గ్రీనిచ్ మెరీడియన్ అంటారు. ఇంగ్లాండ్ నుంచి పోతుంది అది. ఓకే, 180 0 డిగ్రీ రేఖాంశం చెప్పినా కదా, గ్రీనిచ్ మెరీడియన్ ఇంగ్లాండ్. తర్వాత 180 డిగ్రీల రేఖాంశము యాంటీ మెరీడియన్. 180 రేఖాంశం ఇగో యాంటీ మెరీడియన్. 360 రేఖాంశాల మొత్తం. 360 రేఖాంశాల మొత్తం. 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు పడుతుంది. ఇది ఎన్నోసార్లు వచ్చిన ప్రీవియస్ బిట్. ఓకే, 24 కాలమండలాలు, ఒక్కొక్క కాలమండలం
15 డిగ్రీల రేఖాంశాలు. ఒక కాలమండానికి మరొక కాలమండానికి 1 గంట తేడా ఉంటుందబ్బా, చూసిరా. తర్వాత తూర్పు వైపుకు వెళుతుంటే సమయం కలపాలి. తూర్పుకు పోతుంటే తూర్పు తిరుగు ఈ దండం పెడుతూ అంటే సమయం కలపాలి. పడమర వైపుకి వెళుతుంటే సమయం తీసేయాలి. తూర్పుకు పోతుంటే సమయం కలపాలి. ఓకే, కలపాలి. ఈ తూర్పు వైపుకు వెళ్తుంటే అక్కడ ఆప్షన్ ఇస్తే చాలాసార్లు వచ్చింది, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. తూర్పు అంటే తురుమ్ ఖాన్ అని గుర్తుపెట్టుకోరు. తురుమ్ ఖాన్కి ఎప్పుడైనా కలపాలి, తీసేస్తే ఊకుంటాడు తురుమ్ ఖాన్, ఊకోడు. కాబట్టి తూర్పు దిక్కు పోతుంటే సమయం కలపాలి, పడమరపుకి పోతుంటే సమయం తీసేయాలి. ఇక ఇది తెలుస్తుంది, తురుమ్ ఖాన్కి కలపాలి సమయం. తూర్పు తురుమ్ ఖాన్ మస్తు గుర్తుంటుంది. తురుమ్ ఖాన్కి తునక లేకపోతే ఆయన కొడతాడు మరి. ఓకే, కలపాలి కాబట్టి సమయం కలపాలి. ఓకే, భారతదేశం తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య తేడా 1 గంట. ఓకే, తర్వాత టాలమీ భూకేంద్ర సిద్ధాంతము, కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతము 500 సంవత్సరాల క్రితం. ఇగో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం ఇది గుర్తుపెట్టుకోండి. కోపర్నికస్ అంటే సూర్యుడు కోపంగా ఉంటాడు, దగదగ మండుతుంటాడు కాబట్టి కోపంగా ఉంటాడు కాబట్టి కోపర్నికస్ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం, సూర్యుడు గుర్తుకొస్తాడు. ఇంకా టాలమీ అంటే భూకేంద్రక సిద్ధాంతం, తన్నుడుదంతే భూమి మీద వాడాలి, తన్నుడుదంతే ఏడ పడతాడు, భూమి మీద పడతాడు. ఇది ఒక్కటి వస్తే అది వస్తుంది. కోపర్నికస్ సూర్య అంటే కోపంగా ఉంటాడు. ఎవరు? సూర్యంగా ఉంటాడు. చంద్రుడు ఉంటాడు కదా కోపంగా, సూర్యుడు ఉంటాడు కాబట్టి కోపర్నికస్ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం 500 సంవత్సరాల క్రితం. మరి టాలమీ అంటే భూకేంద్రక సిద్ధాంతము. టాలమీ అంటే తన్నుడు అంతే భూమి మీద వాడాలి, భూకేంద్రక సిద్ధాంతం వచ్చింది. ఈ రెండు తర్వాత ఇటు సైడ్ తర్వాత చదవాలి, ఏటో రాసి ఇచ్చాడు ఏటో ఉన్నది చూద్దాం. సూర్య సిద్ధాంతము భూగోళాకారము, ఉజ్జాయిని గుండా మధ్యాహ్న రేఖలు పోతాయి. ఓకే, సూర్య సిద్ధాంతం భూమి గోళాకారము, ఉజ్జాయిని గుండా మధ్యాహ్న రేఖలు పోతాయి. ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి వస్తాయి చూడండి. వరాహి మిహిరుడు అలెగ్జాండ్రియా గుండా పోయే మధ్యాహ్న రేఖ గురించి 3500 సంవత్సరాల క్రితమే వేదాంగ జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, భాగవత పురాణాలు, విశ్వం గురించి సమాచారం అందులో ఉన్నాయి అన్నట్టు. దాని గురించి భాగవత పురాణాల్లో ఉంది, సూర్య సిద్ధాంతం రాసిన దాంట్లోనే, వేదాంగ జ్యోతిష్యంలో ఉంది. ఎప్పుడు 3500 సంవత్సరాల క్రితమే. ఓకే, వరాహి మిహిరుడు అలెగ్జాండ్రియా గుండా పోయే మధ్యాహ్న రేఖ గురించి ఉంది. ఓకే, తర్వాత 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము పెద్ద విస్ఫోటం, విశ్వం ఆవిర్భం. ఎప్పుడది? 13.7. 152 కిలోమీటర్లు భూమికి సూర్యునికి అత్యంత దూరం. అత్యంత దూరం 152 రూపాయలు. మరి భూమికి సూర్యునికి అత్యల్ప దూరం తక్కువ 157. దీనికి చాలా తక్కువ చూడండి. 150 రూపాయలకు చెప్తే 147 రూపాయలకి ఇచ్చిండు అని గుర్తుపెట్టుకోరు. తక్కువ అత్యల్ప అంటే 147, ఇదేమో 152. ఓకే, ఎర్త్ గ్రీకు పదము నేల, ఇదేమో అండ్లు ఉంది, బాక్సులు ఉంది. ఇది ఖచ్చితంగా ఇది వస్తుంది, ఇంపార్టెంట్. ఇది అక్కడ బాక్సులు ఉంది, EORTHE. ఎర్త్ స్పెల్లింగ్ ఇది కాదని దీన్ని ఎర్త్ అంటారు. గ్రీకు పదము నేల, మట్టి, పొడి నేల. సంస్కృతంలో పృథ్వీ, ధరణి, అవని, పుడమి. 100 సార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. 100 సార్లు వచ్చిన క్వశ్చన్, దయచేసి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. భూపటలము 1% ఉపరితలం నుండి 100 కిలోమీటర్లు. మనము నివసించే పొర వివిధ రకాల రాళ్ళు. ఓకే, భూపటలము అంటే 1%, ఉపరితలం నుండి 100 కిలోమీటర్లు. భూప్రవాహము 16 కిలోమీటర్లు. ప్రావారం 16 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోరి. 16% అని గుర్తుపెట్టుకోరి. 16%. భూమి లోపల 100 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్లు మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? సిలికేట్లు ఉంటాయి. ఇక్కడ 16 దగ్గర సిలికేట్లు, 16% సిలికేట్ల దగ్గర ఉంటుంది. ఎక్కడ ఇది? ప్రావారం 16. ఓకే, తర్వాత భూకేంద్ర మండలం దగ్గర 83%.
2900 కిలోమీటర్ నుంచి 6376 కిలోమీటర్లు. ఈడేముంటుందబ్బా, ఇనుము నికెల్ భూకేంద్ర మండలం. ఓకే, బయట కేంద్ర భాగం 2900 కిలోమీటర్ నుంచి 5100 కిలోమీటర్ వరకు ఇనుము ఉంటుంది, నికెల్ ఉంటుంది. లోపలి కేంద్ర భాగము 5100 కిలోమీటర్ నుంచి 6376 కిలోమీటర్లకు ఘన రూపము ఇనుము లోహ మిశ్రమాలు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. బంగారం కూడా దొరుకుతుంది. అన్న ఏడ దొరుకుతుంది, లోపలి కేంద్ర భాగంలో దొరుకుతుంది. 5 5 5 6 6 ఇట్లా గుర్తుపెట్టుకోరు. 5 5000 6000 బంగారం. ఇప్పుడు 1,00,000 రూపాయలకు ఉన్నది తులం. ఆల్ఫ్రెడ్ వెనిజర్ ఖండ చలన సిద్ధాంతం ఎవరైనా? ఆల్ఫ్రెడ్ వెజినర్ అంటే వెనిగర్ చల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోరు. పాంజనియా 2220 మిలియన్ల సంవత్సరాల క్రితం. మెసోజోయిక్ యుగం మాధ్యమిక జీవ మహాయోగం 82.5 తూర్పు రేఖాంశము భారత ప్రామాణిక రేఖాంశం. ఇది వేరే ఇవి వేరే. పాంజనియా లారెన్సియా అంగార భూమి గోండ్వానా. పాంజనియా అంటే ఏంటి? లారెన్సియా అంగార భూమి అంటారు, గోండ్వానా దీన్ని అంటారు. గోండ్వానా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటా. ఇది ఏమి ఇచ్చిండు అంటే పెద్ద లైన్ ఇచ్చిండు, ఇవేమో చిన్నగా ఇచ్చిండు. మళ్ళీ ఇట్లా ఇచ్చిండు. ఇక తూర్పు నుంచి పడమరకు 1 డిగ్రీ రేఖాంశాన్ని 4 నిమిషాలు కోల్పోతారబ్బా. తూర్పు నుంచి పడమరకు 4 నిమిషాలు కోల్పోతారు. మరి పడమర నుంచి తూర్పుకు 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతారు. ఆడ తురుముఖానికి సమయం కలుపుతాం కదా, తూర్పు నుంచి పడమర పోయేటప్పుడు సమయాన్ని కలుపుతాం. ఇక్కడ కూడా పడమర నుంచి తూర్పుకు పోయేటప్పుడు 4 నిమిషాలు అదనంగా పొందుతారు. ఇంకున్నాయి ఈడ గెలాక్సీ నక్షత్ర సమూహాలు. గెలాక్సీ అంటే ఏంటిది? నక్షత్ర సమూహాలు. గ్రీడ్ అంటే అక్షాంశాల రేఖాంశాలు కలిసే ప్రాంతం. ఇదే వస్తాయి మీకు ఇళ్ళకెళ్ళి 5-6 వస్తాయి క్వశ్చన్స్, మీరు చూసుకోరు. కక్ష అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారి. కక్ష తలము భూ పరిభ్రమణం తలం వృత్తాకారము. 365.5 రోజులు భూ పరిభ్రమణం కాలం. 360 రోజులు. ఈ పావు రోజే లిపి అని అంటారు. ఈ పావు రోజు కలిపి 1 రోజు అవుతుంది కాబట్టి 66 రోజులనే లిపి సంవత్సరము అంటారు. 365.5 రోజులు భూ పరిభ్రమణం మెరిడియన్ ఇట్లా చదివినాం కదా. భూమి కేంద్రము 6000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. పాంజియా మొత్తం భూమి. గ్రీకు పాంజియా అంటే ఏందబ్బా? మొత్తం భూమి. పాంజియా ఏ భాష పదం? గ్రీకు పదం. మొదట జీవం ఆవిర్భం సముద్రంలో భూమి తిరిగే వేగం గంటకి ఇక చూడరు 1,07,200 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడం మొదలు. కార్ల్ సగాన్ పాలిపోయిన నీలం చుక్క. ఇదేమో దీనికి తగ్గట్టు ఇక్కడ వచ్చేసింది. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇక్కడ ఇది చదివినప్పుడు ఇక్కడ చదవాలి కదా, ఎట్లా ఇచ్చిండు చూడండి. పృథ్వీ ఇక్కడ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. ఇక్కడ 82.5 తూర్పు రేఖాంశము భారత ప్రామాణిక రేఖాంశం. 5.5 గంటల తేడా భారత్ గ్రీనిచ్ రేఖాంశాల మధ్య తేడా. మీరు గిట్లా గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. 5.5 గంటల తేడా భారత్ గ్రీనిచ్ రేఖాంశాల తేడా. ఓకే, లారెన్షియా ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. ఓకే, అంటారు. గోండ్వానా అంటే దక్షిణ అమెరికా. గోండ్వానా అంటే ఇదేమో పాంజియా లారెన్సియా అంగార భూమి గోండ్వానా. తర్వాత గోండ్వానా అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటా. ఓకే, లారెన్షియా అంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. ఓకే, కొంచెం తొందరగా చెప్తా. నెక్స్ట్ మీకు నచ్చిందా లేదా చెప్పుర్రి. వీళ్ళకెళ్ళి వస్తే చూడండి. హైదరాబాద్ 17.38 ఉత్తర అక్షాంశము, 78.48 తూర్పు రేఖాంశము. ఇంఫాల్ హైదరాబాద్. ఇక ఇంఫాల్ 24 డిగ్రీలు
అండ్ 44 ఉత్తర అక్షాంశం ఉత్తరం, 93 డిగ్రీలు 58 డిగ్రీలు తూర్పు రేఖాంశం. పూనా 80 డిగ్రీల 32 ఉత్తర అక్షాంశము, 73 డిగ్రీల 52 తూర్పు రేఖాంశం. ఇంగ్లాండ్ 0 పశ్చిమ రేఖాంశం గ్రీన్విచ్. పాకిస్తాన్ 72 డిగ్రీల 92 తూర్పు రేఖాంశం యూటీసీ ప్లస్ 6 గంటలు. బంగ్లాదేశ్ 90 డిగ్రీలు అండ్ 24 తూర్పు రేఖాంశం యూటీసీ 4 గంటలు. ఓకే, తర్వాత కన్యాకుమారి 8 డిగ్రీల 35 ఉత్తర అక్షాంశము, 77 అండ్ 36 తూర్పు రేఖాంశం. జైసల్మేర్ 26 అండ్ 55 ఉత్తర అక్షాంశం, 70 అండ్ 54 తూర్పు రేఖాంశం. నేపాల్ 82 30 తూర్పు రేఖాంశము ప్లస్ 5.45 యూటీసీ. జపాన్ 135 తూర్పు రేఖాంశము యూటీసీ ప్లస్ 9 గంటలు. మలేషియా 105, అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు జపాన్ ఉంది, తూర్పు రేఖాంశం యూటీసీ. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక భూమి సహజ ఆవరణములు, శిలావరణం వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ఇలా లేకుండా అసలే ఉండదు. చూడండి, స్ట్రాంబోలి సిసిలి ఇండ్లీ ఉన్నది, ఇండ్ల కూడా మౌంట్ వెస్ట్ అని వస్తుంది. ఓకే, తర్వాత మౌంట్ వెసువియస్ ఇటలీ. ప్యూజియామా అంటే జపాన్, ఇండ్ల కూడా జా ఉంది. జీజా కొటోఫాక్సీ ఈక్వెడర్. మయాన్ ఫిలిప్సైన్. బారెన్ నార్కొండం భారతదేశం. భారతదేశము. కిలిమంజరో టాంజానియా. ఇందులో కూడా జారో జానీ. ఓకే, ఇవి మీరు మన గుర్తు పెట్టుకోరు. ఇక ఇవి కూడా వచ్చినాయి. ఇక నీటి ప్రభావం దుమ్ముకు మడుగు. హిమనీ నాదాల ప్రభావం యు ఆకారంలో లోయ. గాలి ప్రభావం పుట్టగొడుగు రాయి. అలల ప్రభావం సముద్ర తోరణాలు. ఓకే, ఇవి ఖచ్చితంగా వస్తాయి, చూడండి మీరు. భూస్వరూప శ్రేణి. హిమాలయ పర్వతాలు 2వ శ్రేణి, ఇది మొన్న వచ్చింది. ఇగో హిమాలయాలు 2వ శ్రేణి భూస్వరూపం. పసిఫిక్ మహాసముద్రం 1వ శ్రేణి భూస్వరూపం. పసిఫిక్ అంటే పెద్దది కాబట్టి ఇది ఫస్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆసియా ఖండాలు 1వ శ్రేణి భూస్వరూపం. బైసాన్ గాడ్జ్ 3వ శ్రేణి భూస్వరూపం. జోగ్ జలపాతం 3వ శ్రేణి భూస్వరూపం. రాఖీ పర్వతాలు 2వ శ్రేణి భూస్వరూపాలు, ఇవి వచ్చింది మన. హిందూ మహాసముద్రం 1వ శ్రేణి భూస్వరూపం. గొప్ప విదీర్ణధరి 3వ శ్రేణి భూస్వరూపం. ఇక ఇంట్లో తొందర మనం నేర్చుకుందాము. అయ్యి అట్లా లేదు కదా, ఎట్లుంటే అట్లా చెప్పుకుందాం మనం. ఓకే, చూద్దాం. శిలావర్ణం లిథోస్పియర్. లిథో అంటే ఏంటి? రాయి. మరి ఇదే వర్డ్ గ్రీకు. స్పెయిరా అనగా ఏంది? గోళం. గట్టిగా ఉండే పైపొర అన్ని గ్రీకుయే ఉండేది. రాళ్ళు, ఖనిజ లవణాలు, మందపాటి మట్టి పొర. ఉపరితలం చనువుగా ఉండదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాధాలు, జీవులు మరియు మనుషులు. జలావరణం హైడ్రోస్పియర్. జలావరణం ఏమంటాం మనం? హైడ్రోస్పియర్ అంటాం. అది హైడ్రోస్పియర్ ఎక్కడి నుంచి వచ్చింది? హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఓకే, నదులు. జలావరణం అంటే ఏంటిది? నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాలు. సరే, వాతావరణం. మరి వాతావరణం అంటే ఏంటిది? అట్మాస్ఫియర్. అట్మాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదం. ఓకే, భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను, ప్రాణవాయువును, బొగ్గు పులుసు, ఓకే, వాయువు, నత్రజని, నీటి ఆవిరి, ధూళి కణాలు, ఇవన్నీ ఏంటి? వాతావరణంలో. ఓకే, 1వ శ్రేణి భూస్వరూపాలు, మహాసముద్రాలు, ఖండాలు. సరే, జీవవర్ణం ఇక్కడ అయిపోయింది కదా. జలావర్ణం అయింది, వాతావరణం అయింది, జీవవర్ణం అంటే ఏంటి? బయోస్పియర్. ఓకే, బయోస్ అనేది గ్రీకు పదం. ఈ 3 గ్రీకు పదాలు, ఇంట్లోకి ఏది వచ్చిన గ్రీకు పదం అని రాయండి. ఓకే, ప్రాణులు, బ్యాక్టీరియాతో ఆవరణం. 2వ శ్రేణి భూస్వరూపాలు. పర్వతాలు ఏంటి? పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, భూమి లోపలికి ప్రక్రియల వలన. 3వ శ్రేణి భూస్వరూపాలు. క్షయం, శిలా శైథిల్యాలు,
విక్షేపణ అవిశిష్ట భూస్వరూపాలు గాలి నీరు వల్ల. రూపొందే భూస్వరూపాలు వికోశీకరణ ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఓకే. తర్వాత శిలా శైథిల్యాలు, శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియ. శిలా శైథిల్యం అంటే ఏంటి? శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియనే శిలా శైథిల్యం అంటారు. క్షమ ఇది గ్యారంటీ వస్తుంది చూడండి, ఇవన్నీ ఇంపార్టెంటే. క్రమక్షయం గాలి నీటి శక్తులు కారణంగా భూ ఉపరితల పై పొరలను కొట్టుకోవడం. ఓకే. బైసాన్ గార్జ్ పాపి కొండల వద్ద గోదావరి. ఇండస్ గార్జ్ కాశ్మీర్, ఇందులోకెళ్ళి బొచ్చడు క్వశ్చన్స్ వచ్చినాయి. అవపేక్ష శిలలు ఇసుక రేణువులు, మేట మైదాన ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, సముద్రపు నేలలు పొరలుగా అవక్షేప శిలలు. టెక్టానిక్స్ గ్రీకు టెక్టాన్ వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడు, సంస్కృతంలో తక్షిన్కి అంటారు. పెద్ద పరికలు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటా, యురేసియా, పసిఫిక్. చిన్న పలకలు నాజూక అరేబియాలు. ఓకే. పలకచలనం అంటే ఏంది? భూకంపాలు. హిమాలయ పర్వతాలు యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వలన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. నేపాల్, పాకిస్తాన్లలో భూకంపాలు ఇండియా పలకం యురేషియా పలకాన్ని నెట్టడం వలన వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోరు. మీరు ఇంకోసారి వినండి. సముద్రపు నేల విస్తరించడంలోని దశలు: మొదటి దశ ఖండం లాగా పడడం, నెట్టబడడం, పగలు లోయ ఏర్పడడం. ఓకే. రెండవ దశ లోయ లేదా గుంత ఏర్పడడం. ప్రాచీన సముద్రం. మూడవ దశ బీటలు లేదా పగులు ఏర్పడడం. సముద్ర అంతర్గత రిడ్జులు. నాలుగవ దశ ప్రస్తుత సముద్రం. 1/5 భూభాగంలో ఎడారులు. అగ్నిపర్వతం భూపటలంలోని రంధ్రాల ద్వారా శిలాద్రవం పైకి వచ్చి ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడాయి. ఇవన్నీ షార్ట్ నోట్స్ ద్వారా ఉన్నాయి, బిట్టు వదలకుండా షార్ట్ నోట్స్ ద్వారా ఉంది. అగ్నిశిలలు కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడటం. అంతర్గమ భూస్వరూపాలు లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడటం. బహిర్గము భూస్వరూపాలు భూపరితలంపైకి వచ్చిన లావాలతో కొంత భాగం. వి ఆకారపు లోయ వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేయటం వలన ఏర్పడే లోతైన లోయ. డెల్టా గ్రీకు అక్షరం ట్రాంగిల్. నదీ ముఖంలో మేట వేయబడిన ప్రాంతం. ఓకే. గ్రాండ్ కాన్యాన్ ప్రపంచంలో అతిపెద్ద అగాధారి. ఇక చూడండి, గ్రాండ్ కాన్యాన్ ప్రపంచంలో అతిపెద్ద అగాధారి. ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. కొలరాడో నది పొడవు 466 కిలోమీటర్ల, లోతు 16 కిలోమీటర్ల, వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్లు. ఓకే. సముద్రంలోకి అగ్రం అంటే ఇది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం, సముద్రంలోకే ఈ భాగం వస్తుంది అగ్రం. గార్జెస్ శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోసినప్పుడు నిటారుగా ఉండే అచ్చు ఆనకట్టలు కట్టడానికి ఉపయోగం. అగాధారి నది అంచుల తీవ్ర వాలుతో చాలా కోతకు గురి అయ్యేది. సో ఆక్స్బో సరస్సు వరద మైదానంలో నదీ పాముల మెల్లగా మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఏర్పడే సరస్సు. సుందర్బన్ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా. ఇట్లా ఇస్తాడు చూడండి, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్. గుర్తుపెట్టుకోరి. గంగా బ్రహ్మపుత్ర నదుల బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడింది. హిమనీనాదం మెల్లగా కదులుతున్న మంచు రాశి. ఉత్పాటనం యు ఆకారంలో లోయలు. మొరైన్లు హిమనీనాదాలు మోసుకోపోలేని పదార్థాలను మేట వేసినవి మొరైన్లు అంటారు. సముద్రపు భృగువు అంటే సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం. అఖాతం సముద్ర తీరము వెడల్పుగా లోపలికి చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశము. ఇన్సల్బర్గ్ అంటే దీవి కొండ నెలలో నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్టు ఉండే రాళ్ళు. ఏంటిది? ఇన్సల్బర్గ్.
ఒకటేసారి వచ్చినట్టు. లోయిస్ మెత్తగా ఉండే దుమ్ము ఎడారులు దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడేది. ఒండ్రు నేల సున్నం, నీటి ప్రభావం దుమ్మును మడుగుడు. హిమనీ నాదాల ప్రభావం యు ఆకారపు లోయ, గాలి ప్రభావం పుట్టగొడుగులు రాయి, అలల ప్రభావం సముద్ర తోరణాలు. అలల ప్రభావంతో ఏమొస్తుంది? సముద్ర తోరణాలు. మొదటి శ్రేణి భూస్వరూపం ఆసియా ఖండం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. రెండవ శ్రేణి భూస్వరూపం హిమనీయాలు, రాఖీ పర్వతాలు. మూడవ శ్రేణి భూస్వరూపం బైసాన్ గాడ్జ్, జోగ్ జలపాతం, గొప్ప విదీర్ణ ధరి. స్ట్రోంబలి అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉండేది. అత్యంత చురుకైనది ఏది? స్ట్రోంబలి. స్ట్రాంగ్గా ఉంది, చురుకుగా. మధ్యధర సముద్ర ద్వీప స్తంభం. స్ట్రాంబోలి సిసిలీ, మౌంట్ సిలీ, వెస్టిండీస్. స్ట్రాంబోలి సిసిలీ, మౌంట్ పిల్ వెస్టిండీస్, మౌంట్ వెసియాస్ ఇటలీ, ప్యూజియామా జపాన్. ఇవి రెండు గుర్తుంటే సరిపోతుంది. కోటోఫాక్సీ ఈక్వేడే ఇక్కడ ఉంది. కోటు అని గుర్తుపెట్టుకోరు. అడ్వికేటు, కోట్ల అడ్వికేట్ అని గుర్తుపెట్టుకోరు. మయాన్ ఫిలిప్సెన్, బారన్, నార్కొండం భారతదేశం, కిలిమంజరో టాంజానియా. ఓకే. పసిఫిక్ మహాసముద్రం అంచు, ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలటం. ఓకే. తర్వాత మీకు ఇది హార్డ్ అనిపిస్తే నేను ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పేస్తా. ఓకే. ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి చూడ. ఏంజెల్ జలపాతం ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంది? ఏంజెల్. ఎక్కడ ఉంది ఇది? వెనిజులా. చెరున్ నది, ఎత్తు 979 మీటర్లు. టుగేలా జలపాతం ప్రపంచంలో ఎత్తైన రెండవ జలపాతం. అబ్బా కన్ఫ్యూజ్ కావద్దు. రెండవది ఏంది? టుగేలా. రెండు అంటే టూ ఉంది ఇక్కడ. రెండవ జలపాతం. ఓకే. దక్షిణ ఆఫ్రికా టుగేలా నది మీద ఎత్తు 947 మీటర్లు. ఓకే. ఇక కుందికల్ జలపాతం భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం. ప్రపంచంలోనేమో ఏది? ఏంజిల్. కుందికల్ అంటే ఇక్కడ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం. కర్ణాటకలో వారాహి నది మీద ఉంది. వారాహి నది మీద ఉంది. ఎత్తు 455 కిలోమీటర్లు. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూడోది చెప్పమంటే ఇట్లా బాగుంది మేడం చెప్పండి అంటే చెప్తా, లేదంటే ఈ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం చెప్తా. ఓకేనా? ఇట్లా మీకు నచ్చిందా? మరి ఇప్పుడు తొందరగా చెప్తే మళ్ళీ నేను చెప్తా. రాత్రికి 3 గంటల వరకైనా కూర్చొని చెప్తా. రేపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా బస్సులో కూర్చొనో జర్నీ చేసో చూస్తారు, చదువుతారు కాబట్టి. ఓకే. టెన్షన్ పడకండి, చదివినవి వస్తుంది, అన్నీ ఈజీగానే ఉంటాయి. ఒక్కసారి చదివితే గుర్తుండిపోతాయి. మనకు ప్రీవియస్ నాలెడ్జ్ మా ఉంటుంది, లేనట్టు అనిపిస్తుంది సోషల్ కానీ మా ఉంటుంది. ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. రేపు వెళ్ళే వాళ్ళకు రేపు మార్నింగు, రేపు ఈవినింగు, సాయంత్రం, ఆఫ్టర్నూన్ ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి పొద్దుగాలు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి టైం వేస్ట్ చేయకుండా మీరు కామెంట్లు టక వేస్తే, వద్దు మేడం కన్ఫ్యూజ్గా ఉంది అంటే నేను వదిలేస్తా. లేదు మేడం చెప్పండి అని అంటే ఇట్లాంటి బిట్స్ అయినా చెప్తాను నేను. ఇప్పుడే నాకు తెలియాలి. ఓకే. రేపు కూడా ఉంది, ఎల్లుండి రాసే వాళ్ళకైనా పనికొస్తుంది, రేపు ఆఫ్టర్నూన్ రాసే వాళ్ళకైనా పనికొస్తుంది. ఇట్లా మొత్తం బిట్స్ చేస్తే. ఓకేనా? నాకు ఈరోజు టైం అయిపోయినా రేపైనా చేసేస్తా. కానీ మీరు మనం కామెంట్స్లలో తెలపాలి, ఒక లైక్ చేయాలి, ఖచ్చితంగా కామెంట్లలో చెప్పాలి. ఇట్లా కొంచెం ఫస్ట్ కాబట్టి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అట్లా తెలియకుండా కొంచెం ఇదేంటి మస్తు మంచిగా ఉన్నాయి, నీట్గా కీలక పదాలు కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మంచిగా చెప్పుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి. ఓకే. 120 ఉన్నాయి. రేపే కాబట్టి అవన్నీ చూసుకోలేము. ఇప్పుడు ఏంజిల్ అనేది ప్రపంచంలో ఉన్నది. ఏంజిల్ మన భారతదేశంలో ఉన్నది, అది నంది. ఇంకా ఎక్కడ రెండవదేమో టుగామో అని గట్ల గుర్తు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. కామెంట్ రాయడం మర్చిపోవద్దు. నాకు మీ ఒపీనియన్ తెలియదు కామెంట్ రాయకపోతే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.